పర్వతాపురం గ్రామ నాయకులకు, ప్రజలకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్నికలు అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో ఆదరణలో బీజేపీ పార్టీ రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం లేకుంటే బీజేపీ పార్టీ రాదు ఆదరణలో. సో మొదట మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే శ్యామ్ ముఖర్జీ గారు, డాక్టర్ శ్యామ్ ముఖర్జీ గారు, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎన్నికలు జరిగినప్పుడు ఆయన గెలవడం జరిగింది. ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కాలంలో ఏమైందంటే కాశ్మీర్ని విడగొట్టాలి, కాశ్మీర్ని వేరు చేయాలి, భారతదేశంలో కాశ్మీర్లో లేని చట్టాలని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం వలన ఈరోజు భారతదేశం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ తీసేయడం జరిగింది. అంటే ఏమి, భారతదేశంలో ఏ హక్కులు ఉంటావో కాశ్మీర్లో కూడా అవే హక్కులు ఉంటాయి. ఇంత మునుపు హక్కులు లేవు అక్కడ. అలాంటి హక్కులు ఉండేది కాదు. మీరు పోయి అక్కడ 1 సెంటు భూమి కొనాలంటే కూడా పర్మిషన్ లేదు. అలాంటి చట్టం ఉంటే ఈయన కాంగ్రెస్ చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లో వచ్చి జనసంఘ అనే పార్టీని పెట్టి, మన ఒక బీజేపీ పార్టీకి అనుబంధ సంస్థ అది ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్లో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన జనసంఘ్ పార్టీ పెట్టిన తర్వాత ఆ కార్యక్రమం జరిగింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మిగతా విషయాలు, మణికాల విషయాలు బాగా చెప్పారు. ఆయన్ని ఏ రకంగా చంపినారో విషం ఇచ్చి చంపడం జరిగింది. ఈయన ఉంటే ఎప్పుడైనా మన భారతదేశంలో మనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పార్టీ తయారు చేస్తాడని చెప్పి ఆ రోజుల్లో ఆయనకి విషం ఇచ్చి చంపడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది? 1982లో బీజేపీ పార్టీ పుట్టింది. అంత మునుపు జనసంఘ్ పార్టీ అది. జనసంఘ్ అయిన తర్వాత ఈరోజు మనం బీజేపీ పార్టీ ఆదంలో జెండా ఎగేసినామంటే ఆయన బలిదాన పుణ్యమే అది. ఈరోజు ఇంతమంది నాయకులు ఉన్నారు. ఈరోజు ఇంతమంది నాయకులు తయారు చేసినారంటే నరేంద్ర మోడీతో సహా ఎల్కే అద్వానీ, మోడీ, అమిత్ షా, వాజ్పేయి వీళ్ళందరూ నాయకులు తయారంటే ఒకప్పుడు వీళ్ళంతా జనసంఘ్, ఈరోజు బీజేపీ. కనుక వాళ్ళ బలిదానాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఈరోజు 23వ తారీఖు ఈరోజు వాళ్ళ బలిదానం. కనుక ఈ విషయం ప్రజలకు తెలవాలి. మీకు తెలీదు ఆయన స్టోరీ. మనకి గాంధీ మహాత్మా స్టోరీ తెలుసు, నెహ్రూ స్టోరీ తెలుసు, సుభాష్ చంద్రబోస్ తెలుసు, భగత్ సింగ్ పేర్లు తెలుసు. కానీ శ్యామ్ ముఖర్జీ ఎవరప్ప ఇతని ఇతని అనేది ఒక సందిగ్ధం ఉంది. ఇప్పుడు ఇక్కడ యువత ఉంది, యువకులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ దేశం కోసం పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈరోజు బీజేపీ పార్టీని అధికారానికి రావడం కారణం కూడా ఆయన వేసిన పునాది అది. ఆయన వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఫస్ట్ 1971లో బెంగాల్ సపరేట్ అయిన తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ వచ్చింది, బంగ్లాదేశ్ అట్లపోయింది. ఒకప్పుడు అది మన బంగ్లాదేశ్ బెంగాల్ దేశం అంటుంటుంది దాన్ని. అట్లాంటిది ఇందిరాగాంధీ 1971లో బంగ్లాదేశ్ సపరేట్ చేసి వెస్ట్ బెంగాల్ని ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ రకమైన పరిపాలన చేసుకుంటూ వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు. కనుక ప్రజల్లో వారి విషయం తెలవాలి, బీజేపీ విషయం కూడా తెలవాలి. బీజేపీ అంటే మతత్వ పార్టీ కాదది. అన్ని కులాలకి సమానంగా
తీసుకుపోయే పార్టీ ఒక బీజేపీ పార్టీ. ఈ ఈ మధ్య మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా 20 పార్టీలు కలిసి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి 400 సీట్లు గెలవాలని చెప్పి నరేంద్ర మోడీ ఒక పక్క ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు సంబంధించిన కొన్ని పార్టీలు మీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీవాలని చెప్పి నరేంద్ర మోడీ ప్లాన్ అని చెప్పి అబద్ధ ప్రచారం చేసి కనుక మనకి 240 సీట్లు రావడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా 400 సీట్లు వచ్చేది. ఆ అపోహ లేదు. ఎస్సీ ఎస్టీలు కూడా పార్లమెంట్లో 534 సీట్లు ఉంటే మీరు 125 సీట్లు మీరే ఉండరు. తీయాలంటే కూడా చేత కాదు, ఎవరు చేత తీసే ప్రసక్తి కాదది. ఏ పార్టీ వచ్చినా తీయలేదు. మీ హక్కులకు మీకు ఉండాలి. ఇంకా హక్కులకు మీకు భంగం కలగకుండా రక్షించి మీకు రావాల్సిన హక్కులను, మీకు కావలసిన అధికారాన్ని మీకు పంచుకునేదానికి ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా మనకి హంగుల్లో కలిసిమెలిసి ఉంటాం. ఎందుకంటే పర్వతాపురం ఎప్పుడైతే మనకు అనుబంధంగా తయారైందో ఈరోజు అందరూ చాలామంది పరిచయాలు ఏర్పడినారు. గతంలో ఈ పరిచయాలు తక్కువగా ఉండింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పరిచయాలు కొంతమంది ఏదో పెద్ద మనుషులు పరిచయం ఉండేది. ఈరోజు ప్రతి ఒక్క యువకునికి పరిచయం వచ్చింది. కనుక ఇది నిజమైన ప్రజారాజ్యం, అంటే నిజమైన ప్రజల పాలన. అంటే అందరూ ఉంటేనే పాలన. ఏదో ఇంటికి ఒక మనిషి లేదంటే పాతకాలం పద్ధతి ప్రకారము ఊరికి పోతే ఇద్దరికి చెప్పేది రాజకీయం చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి నాయకుడికి ప్రతి ఇంటికి చెప్పవలసిన బాధ్యత వచ్చింది. కనుక ఈరోజు మనకి పార్థసారథి ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ద్వారా మంచి సహకారం తీసుకుంటాం. మీకు రావాల్సిన హక్కులను, మీ వార్డుకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని, ఈ గుడికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని రాబోయే రోజులు 5 సంవత్సరాల్లో అన్ని సంపూర్ణంగా చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్తూ, మీ అందరూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకు ధన్యవాదాలు.